లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. వికారాబాద్లో జరుగుతున్న డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతులకు ఆయన హాజరవుతున్నారు. రేపు ఉదయం 9:20 శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకోనున్న రాహుల్ అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో వికారాబాద్కు చేరుకోనున్నారు. డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతులకు హాజరు కానున్నారు. అటు రేపు మావోయిస్టు మాజీ అగ్రనేతలను రాహుల్ గాంధీ కలవనున్నారు. అలాగే రాజ్యసభ సభ్యులపై రేపు కాంగ్రెస్ ఓ నిర్ణయం తీసుకోనుంది. ఇక రేపు జరిగేటువంటి తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలోనూ రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. ప్రస్తుత రాజకీయ అంశాలు, పార్టీ బలోపేతం తదితర అంశాలపై చర్చించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు తిరిగి శంషాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు రాహుల్ గాంధీ. రాహుల్ టూర్కి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ని అడిగి తెలుసుకుందాం. ప్రతాప్. సునీల్, రేపు తెలంగాణకు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెలంగాణకు రాబోతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో ఏపీ తెలంగాణకు సంబంధించిన డీసీసీ అధ్యక్షులకు సంబంధించి గత 10 రోజుల నుంచి శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. వికారాబాద్లోని హరిత హోటల్లో ఈ శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. ఇది ఈ ముగింపు సందర్భంగా రేపు రాహుల్ గాంధీ వచ్చి ఆ డీసీసీ అధ్యక్షులతోటి ఇంటరాక్షన్ అయ్యి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సిద్ధాంతానికి సంబంధించి ఏదైతే 10 రోజుల పాటు శిక్షణ తరగతులు ఇచ్చారో వారితో ఇంటరాక్షన్ అయ్యి ఆయన ఫైనల్కు ఫినిషింగ్ టచ్ రేపు రాహుల్ గాంధీ ఇవ్వబోతున్నారు. వారితో సమావేశం తర్వాత అతి కీలకమైన తెలంగాణ పొలిటికల్ అఫైర్స్ కమిటీ, తెలంగాణలో రాజకీయాలకు సంబంధించి నిర్ణయాత్మక కమిటీ అని చెప్పుకోవచ్చు. ఈ కమిటీ తోటి ప్రత్యేకంగా రాహుల్ గాంధీ సమక్షంలో రేపు భేటీ కాబోతుంది. ఈ పీఏసీలో పొలిటికల్కు సంబంధించిన కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా గతంలో తెలంగాణ నేతలతోటి ఢిల్లీలో సమావేశం సందర్భంగా ఎంఐఎం పార్టీకి సంబంధించి కొన్ని కీలకమైన కామెంట్స్ చేయడం జరిగింది. ఎంఐఎంతో జాగ్రత్తగా ఉండాలంటూ కూడా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. దానికి సంబంధించి రేపు మరింత కీలకంగా డిస్కషన్ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఢిల్లీలో ఈ అంశానికి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు మరోసారి దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడదామని చెప్పి పంపించిన సందర్భంగా రేపు ఎంఐఎం విషయంలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం రాహుల్ గాంధీ సమక్షంలో జరుగుతుంది. కాబట్టి ప్రస్తుత రాజకీయ పరిస్థితులతో పాటు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఏ అంశాలను డిస్కషన్ చేయాలనేది కూడా రేపు పీఏసీలో డిస్కషన్ చేయనట్టుగా తెలుస్తుంది. వీటితో పాటు ప్రజెంట్ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో 10-12 మంది ఆశావాహులంతా కూడా పోటీ పడుతున్నారు. కాబట్టి 2 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి దక్కనున్న నేపథ్యంలో ఈ 2 స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఒక 2 పేర్లకు సంబంధించి కూడా అనుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. వాటిని రేపు రాహుల్ గాంధీ పీఏసీ సమావేశంలోనే వాటి విషయానికి సంబంధించి కూడా క్లారిఫై చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వీటితో పాటు రేపు మధ్యాహ్నం ఉపాధి హామీ పథకానికి సంబంధించిన అంశానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఇప్పటికే దీనికి సంబంధించి గాంధీ ఫోటోను తొలగించడం కానీ గాంధీ పేరు తొలగించడం పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. కాబట్టి రేపు ఉపాధి హామీకి సంబంధించిన వ్యక్తి ఇంట్లో జాబ్ కార్డర్ హోల్డర్ ఇంటి దగ్గరికి వెళ్ళి కూడా వారితో ఇంటరాక్షన్ అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా షెడ్యూల్ ప్రకారంగా తెలుస్తుంది. వీటితో పాటు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సన్నబియ్యం కార్యక్రమం ఉంది. కాబట్టి సన్నబియ్యం కార్యక్రమాన్ని మరింత ప్రమోట్గా చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆలోచనతోటి రేపు ఒక సామాన్య కార్యకర్త నివాసంలో సన్నబియ్యం భోజన కార్యక్రమంలో భాగంగా అంటే మధ్యాహ్న భోజనం కూడా ఒక సామాన్య కార్యకర్త ఇంట్లో చేయాలని చెప్పేసి రాహుల్ గాంధీ నిర్ణయించారు. అందులో భాగంగానే ఇప్పుడు ఆ షెడ్యూల్లో ఒకరి ఇంట్లో భోజనానికి సంబంధించి కూడా మధ్యాహ్నం లంచ్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. వీటితో పాటు అది కీలకమైన మరొక ముఖ్యమైన కార్యక్రమాన్ని కూడా రాహుల్ గాంధీ షెడ్యూల్లో పెట్టడం జరిగింది. అతి కీలకమైనదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం ముందు లొంగిపోయిన మాజీ మావోయిస్టు అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో మల్లోచుల తిరుపతి రెడ్డి కానీ అదేవిధంగా తిరుపతి కానీ అదేవిధంగా మల్లోజుల రాజిరెడ్డి కానీ వీరంతా కూడా ఎవరైతే కీలకమైన నేతలు ఉన్నారో వారిని రేపు రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రత్యేకంగా వారి సాయంత్రం వారికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వారు ఈ మధ్య కాలంలోనే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ సందర్భంగా పొలిటికల్ అంశానికి సంబంధించి రాజకీయాల్లో వారు రాణించాలని చెప్పేసి ఒక ఆలోచన కూడా చేస్తున్నారు. కాబట్టి పొలిటికల్ అరేంజ్మెంట్కి సంబంధించి కూడా సీఎంతో డిస్కషన్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి కూడా రేపు రాహుల్ గాంధీతో భేటీలో ఈ అంశాలన్నిటి కూడా డిస్కషన్కి వచ్చే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో కేంద్రం ఏవైతే ఆపరేషన్ కగార్ చేపట్టిందో దానికి సంబంధించిన వాటితో పాటు ఇతరత్ర అంశాలన్నిటి కూడా మాజీ మావోయిస్టులు రాహుల్ గాంధీతో షేర్ చేసుకునే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద రేపు ఉదయం 9:30 గంటలకు హైదరాబాద్కు వస్తున్న రాహుల్ గాంధీ సాయంత్రం 5 గంటల వరకు తెలంగాణలో హైదరాబాద్ వికారాబాద్లోనే ఉండనున్నారు. సో మొత్తం మీద దీనికి సంబంధించిన షెడ్యూల్ అంతా కూడా కాంగ్రెస్ మినిట్ అన్నిటి కూడా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఓకే ప్రతాప్, థ్యాంక్ యూ.